ఒకప్పుడు తాడి చెట్టు మనకు ఇళ్లలో దేవత. తాడి చెట్టు లేని గ్రామం ఉండేది కాదు. కాలగతిలో ఇవి మరుగున పడిపోయాయి. చాలా గ్రామాలలో వీటిని నరికి పారేశారు. ప్రకృతికి ఇది పెద్ద ఆభరణం లాంటిదే. అలాంటి చెట్టును మనవాళ్లు వదిలిపారేశారు. కానీ పక్క రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉంది. తాటి చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తమిళనాడు ప్రభుత్వం దృఢంగా నమ్ముతోంది. వాటి పరిరక్షణకు చట్టాన్ని సైతం అమలు చేస్తోంది. మరోవైపు చెట్ల సంఖ్యను పెంచడానికి చర్యలను ముమ్మరం చేసింది. ఇలా తమిళనాడులో తాటి చెట్ల పరిరక్షణకు నడుం కట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. తమిళుల జీవన విధానంలో తాటి చెట్టుది విడదీయరాని అనుబంధం. ఎన్నో ఉపయోగాలుండడంతో తమిళనాడు ప్రభుత్వం దాన్ని రాష్ట్ర చెట్టుగా స్వీకరించింది. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 1970లో తమిళనాడులో సుమారు 15 కోట్ల చెట్లు ఉండగా 2014 నాటికి ఆ సంఖ్య 5 కోట్లకు తగ్గింది. 2023 నాటికి 4 కోట్లకు తగ్గింది. ఇదే వేగంతో అంతరిస్తే ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో విఫలమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. తీరంలో అవి లేకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. తాటి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి పలు కారణాలున్నాయి. ఈ చెట్ల నుంచి లభించే ఆహార పదార్థాలు, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గింది. కల్లు దించడంపై 1987లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో గతంలో కల్పవృక్షంగా భావించిన చెట్టే నేడు రైతుకు కలుపు మొక్కగా కనిపిస్తోందని కల్లు ఉద్యమం కన్వీనర్ నల్లసామి తెలిపారు. ఫలితంగా ఆ చెట్లను నరికి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం 2021-22 రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో 3 కోట్ల వ్యయంతో తాటి అభివృద్ధి మూవ్మెంట్ను ప్రవేశపెట్టింది. తాటి చెట్ల సాగు పెంచడానికి 30 జిల్లాల్లో 76 లక్షల విత్తనాలు, 1,00,000 మొక్కలను రాయితీపై అందజేసింది. వీటికి సంబంధించి పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పుదుకోట్లై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర 14 కోస్తా జిల్లాల్లో 430 చోట్ల కోటి విత్తనాలను నాటించింది. శాసనసభాపతి అప్పారావు సైతం ఏటా 1,00,000 విత్తనాలను తన సొంత ఖర్చుతో ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఏ కారణంతో అయినా తాటి చెట్టును నరకాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాని అమలుకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో తొలి కేసు నమోదైంది.